సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుప్తనను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ప్రభాకర్ రావు ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో హైదరాబాద్కు వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సుమారు 15 నెలల తర్వాత అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదటగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఈ కేసు అయితే నమోదైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా అయితే ప్రభాకర్ ఉన్నారు. ఈ కేసులోని ముందుగా అంటే ప్రభాకర్ రావు నుంచి ఏదైతే కొన్ని కీలక సమాచారం రాబట్టేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారనేది తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు ఏదైతే విచారించిన సమయంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావే దీంట్లో కీలక సూత్రధారి అంటూ కూడా ఇతర ప్రభాకర్ రావుని ప్రధాన నిందితులు చేస్తూ A1గా అతని పేరైతే చేర్చడం జరిగింది. అలాగే మరొక పక్క వీరిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు కూడా విచారిస్తున్నారు. ఈ కేసు నమోదైన సమయంలో ఆయన అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో కూడా పోలీసులు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో ప్రభాకర్ రావు ఇటు హైకోర్టు నాంపల్లి. రైట్, థ్యాంక్ యూ కుమార్.